చాలా మందికి తెలిసే ఉంటుంది, రాబో కాలం ఎలక్ట్రిక్ వాహనాలదే. కాంపిటీషన్ తక్కువ, అవకాశాలు ఎక్కువగా ఉండే ఈ రంగంలో ప్రవేశించాలనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీకి సంబంధించి ఒక ప్రొఫెషనల్ కోర్సు మనం పూర్తి చేసి ఉండాలి. ఈ విధంగా ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశాలు అనేవి పుష్కలంగా ఉంటాయి, ప్యాకేజెస్ అనేవి అద్భుతంగా ఉంటాయి. సో ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ కోర్సులో మనం చేరాల్సి ఉంటుంది. సో ఇలాంటి కోర్సు కొరకు మీరు కనుక వెతుకుతూ ఉంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎన్ఐటి వారి ఆధ్వర్యంలో పీజీ డిప్లొమా ఇన్ ఈవీ టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంటెక్ ఇన్ ఈవీ టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఎలాంటి గేట్ ఎగ్జామ్ లేకుండా మనం ఈ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. డైరెక్ట్ గా అడ్మిషన్ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా మంది పెద్దలు, చాలా మంది నిపుణులు చెప్పిన విధంగా అభివృద్ధి చెందాలనుకుంటే, జీవితంలో సక్సెస్ కావాలనుకుంటే కాలంతో పాటు మనం కూడా మారాల్సి ఉంటుంది. ఈ విధంగా కాలంతో పాటు అప్డేట్ అయ్యే వారికి అవకాశాలనేవి అందిపుచ్చుకోవడం చాలా సులువుగా ఉంటుంది. నో జాబ్స్, నో వేకెన్సీస్, నో ప్లేస్మెంట్ ఇలాంటి బోర్డులు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాము. సాధారణ కాలేజీలో చదివిన వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అదేవిధంగా టాప్ కాలేజ్ లో కూడా ఈ మధ్య కాలంలో పరిస్థితి ఇలాగే మారుతూ ఉంది. కానీ కొంతమంది విద్యార్థులు మాత్రం మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకొరకు వారి సీక్రెట్ మనం ఒకవేళ చూసుకున్నప్పుడు, లెర్న్ సంథింగ్ న్యూ, కొత్తదనాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ప్రపంచం ఎలా మారబోతుంది, ప్రపంచం ఏ రంగంలో అభివృద్ధి చెందబోతుంది, దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడం, దానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల ఆ రంగంలో వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు. మనం కూడా ఇలాంటి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఈవీ రంగం మనకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్, అదేవిధంగా ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ మోపెడ్స్, అదేవిధంగా ఎలక్ట్రిక్ ఆటోస్, అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్ చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా చూస్తూ ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రాధాన్యత అనేది పెరుగుతూ ఉంది. ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఎలా అభివృద్ధి చెందబోతుంది, ప్రస్తుతం యాన్యువల్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కేటగిరీని బట్టి, కేటగిరీల వారీగా ఈ గ్రాఫ్ మనం పరిశీలించినప్పుడు ఏ విధంగా ఉధృతంగా అభివృద్ధి చెందుతూ ఉంది, చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఐఈఏ వారి ఈ గ్రాఫ్ మనం పరిశీలించినప్పుడు కూడా అభివృద్ధిని మనం అంచనా వేయవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ అనేది గ్లోబల్ గా చూసుకున్నప్పుడు రాబో 5-6 ఇయర్స్ లో ఏ విధంగా పెరగబోతుంది, 1 కాదు, 2 కాదు, 3 కాదు, మిలియన్స్ లో కాదు, బిలియన్స్ US$ ఈ రంగం అనేది అభివృద్ధి చెందబోతుంది. దానికి సంబంధించిన గ్రోత్ రికార్డు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఈవీ టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవాలి. దానికి సంబంధించిన ఒక మంచి కోర్సులో ప్రవేశించాలి. సో ఈ కోర్స్ ఎలా పూర్తి చేయాలి, ఎవరు ఆఫర్ చేస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ గ్లోబల్ ఈవీ సేల్స్ మనం అంచనా వేయవచ్చు 27% ఇన్ 2024. ప్రస్తుత సంవత్సరంలో ఈ విధంగా పెరుగుదల ఉన్నప్పుడు రాబో 5-6 సంవత్సరాల్లో ఎలా పెరగబోతూ ఉంది, ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది మనం ఒకసారి అంచనా వేయవచ్చు. రాబో కాలంలో రోడ్లపై వాహనాలు 90% ఎలక్ట్రిక్ వాహనాలుగా మారబోతూ ఉన్నాయి. ఆటోమొబైల్ రంగం అనేది కూడా ఎలక్ట్రిక్ గా మారబోతూ ఉంది. సో దాని కొరకు భారత ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్నే నేషనల్ ఈ మొబిలిటీ ప్రోగ్రామ్ గా పిలుస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ వెహికల్స్ కి సంబంధించిన అభివృద్ధిని, ఈ వెహికల్స్ సంబంధించిన డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంపొందించడము, అదేవిధంగా ఉత్పత్తిని ప్రోత్సహించడము, సేల్స్ ను ప్రోత్సహించడము, ఈ విధంగా కృషి చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు అనేవి ఎలా ఉంటాయి, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంతకు పూర్వం మనం పరిశీలించినప్పుడు ఆటోమొబైల్ విద్యార్థులకు, మెకానికల్ విద్యార్థులకు మాత్రమే ఆటోమొబైల్ రంగంలో అవకాశాలు ఉండేవి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో మనం చూసుకున్నప్పుడు ఏదో ఒక హోదాలో కాకుండా, ఏదో ఒక ఉద్యోగం కాకుండా ఎన్నో రకాల హోదాల్లో ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ప్యాకేజ్ కూడా చాలా బాగుంటాయి. ఇలాంటి ఈవీ రంగంలో మనం ముందుగానే ప్రవేశించాలనుకుంటే దీనికి సంబంధించి ఏదైనా కోర్సులు ఉన్నాయా, ఇలాంటి కోర్సును మనకు అందిస్తూ ఉన్నవారు ఈవీ అకాడమీ. వీరి ఆధ్వర్యంలో ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన కార్యక్రమాలు, ఎన్నో రకాల స్కిల్స్ ను మనకు నేర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూడబోయే అంశము మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఈవీ టెక్నాలజీ అందిస్తూ ఉన్నారు. ఏదో ఒక సాధారణ కాలేజ్ కాకుండా మీరు కలలుగానే ఐఐటిలో బీటెక్ చేయాలి, ఎన్ఐటిలో బీటెక్ చేయాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీరు కలలుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ వారి ఆధ్వర్యంలో మాస్టర్స్ డిగ్రీ ఎంటెక్ కోర్సును మనకు ఈవీ టెక్నాలజీలో అందిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన శాంపుల్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. భారతదేశంలో అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఐటి సర్టిఫికేట్స్ ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చాలా మందికి తెలుసు. ఇలాంటి సర్టిఫికేట్ విఎన్ఐటి నాగ్పూర్ వారి ఆధ్వర్యంలో మనం పొందవచ్చు. ఎన్ఐటి నాగ్పూర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.
దీని యొక్క పూర్తి పేరు మనం చూసుకున్నప్పుడు విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఎన్ఐటిగా పిలుస్తూ ఉంటాము. చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో ఒక ఎన్ఐటి అనేది స్థాపించడం జరిగింది. ఈ విధంగా నాగ్పూర్లో కల విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూట్ గా గుర్తింపు పొందింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో చూసుకున్నప్పుడు, అదే విధంగా ఇతర ర్యాంకింగ్ లో కూడా చూసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఎన్ఐటిగా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. అలాంటి వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనం కోర్సు పూర్తి చేయడం వల్ల ఎంతో విలువ ఉంటుంది. ప్లేస్మెంట్ అవకాశాలు అనేవి కూడా ఎంతో పుష్కలంగా ఉంటాయి. వీరి ఆధ్వర్యంలో ఏ కోర్సులు అందిస్తున్నారు దాని గురించి ముఖ్యంగా మనం పరిశీలించినప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అందిస్తున్నారు. ఈవీ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో కోర్సును అందిస్తున్నారు. ముఖ్యంగా మనం కేంద్రీకరించబోయే అంశము ఎంటెక్ ఇన్ ఈవీ టెక్నాలజీ. ఎన్ఐటి నాగ్పూర్ వారి సర్టిఫికేట్ తో మనకి ఎంటెక్ అందిస్తున్నారు, అది కూడా ఈవీ టెక్నాలజీలో. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎన్ఐటి అనేది సౌకర్యవంతమైన అభ్యాసానికి అనుమతిస్తుంది. మీ సౌలభ్యం ప్రకారం మీరు లెర్నింగ్ ట్రాక్ ని ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు 12 months చదువు పూర్తి చేసినా సరే, 18 months చదువు పూర్తి చేసినా సరే, 2 సెమిస్టర్లు లేదా 3 సెమిస్టర్లో మీరు కోర్సు కంప్లీట్ చేసి వదిలివేసినా సరే మీకు పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈవీ టెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సు మీరు పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంకో సెమిస్టర్ పూర్తి చేసి 4 సెమిస్టర్స్ పూర్తి చేయడం వల్ల డైరెక్ట్ గా ఎంటెక్ డిగ్రీ కూడా పొందవచ్చు. ఈ విధంగా 2 సెమిస్టర్స్, 3 సెమిస్టర్స్ లేదా 4 సెమిస్టర్స్ లో మీకు ఇష్టమైన లెర్నింగ్ ట్రాక్ ను మీరు ఎంచుకోవచ్చు. 12 నెలలు, 18 నెలల తర్వాత మీకు ఏదో ఒక అవకాశం రావడము, ఉద్యోగ అవకాశము లేదా ఇతర కారణాల వల్ల పీజీ డిప్లొమా మాత్రమే పూర్తి చేసి వెళ్లిపోవడం, దాని తర్వాత ఎంటెక్ చేస్తే బాగుండేది కదా అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలోచించే వారికి ఎంటెక్ చేయడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కేవలం ఇంకో 12 క్రెడిట్స్ అందుకోవడం వల్ల ఎంటెక్ డిగ్రీని కూడా పొందవచ్చు. ఈ కోర్సుకు సంబంధించి ఎన్నో రకాల ఫీచర్స్ ఉన్నాయి. చాలా ముఖ్యమైన అంశాలు కూడా మనం ఇక్కడ పరిశీలించాలి. ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు అప్లైడ్ లెర్నింగ్ విధానం అనేది ఉంటుంది, హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అనేది కూడా ఉంటుంది. ఆన్లైన్ లో మనకు క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి. ఈ విధంగా మనకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా మంచి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. టెక్నికల్ కోర్సులు అనగానే కంపల్సరీగా మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కొరకు ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఉండాలి. ఈ విధంగా మనకు ప్రాక్టికల్ లెర్నింగ్ అందిస్తున్నారు. రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కొరకు హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అవి కూడా విఎన్ఐటి ఈవీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నాగ్పూర్ క్యాంపస్ లోనే మనకు ఈ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ లో మనకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించడం జరుగుతుంది. ఈవీ ఎక్స్పర్ట్స్ ద్వారానే బోధన ఉంటుంది. అదేవిధంగా విఎన్ఐటి ఫ్యాకల్టీస్ ద్వారా కూడా బోధన ఉంటుంది. దీంతో పాటు ఇండస్ట్రీ వ్యాలిడేటెడ్ కరికులం అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగంలో ఏ సిలబస్ అందుబాటులో ఉందో, వారు ఏం కోరుకుంటూ ఉన్నారో అలాంటి సిలబస్, అలాంటి కరికులం మాత్రమే మనకు అందిస్తూ ఉన్నారు. దీంతో పాటు ప్లేస్మెంట్ అవకాశాలనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇంకా మనం చూసుకున్నప్పుడు విఎన్ఐటి డిగ్రీ అందుకోవచ్చు. ఇంతవరకే మనం అనుకున్న విధంగా మన కళను నెరవేర్చుకోవచ్చు. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన మాస్టర్స్ డిగ్రీని మనం అందుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్డ్ ఎన్ఐటి ద్వారా మనం ఈ ఎంటెక్ డిగ్రీ కోర్సును అందుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. విఎన్ఐటి అల్యూమినీ స్టేటస్ అనేది ఉంటుంది. విఎన్ఐటి పూర్వ విద్యార్థిగా మనకు గుర్తింపు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్న్షిప్స్ లో కూడా పాల్పంచుకోవచ్చు. ఇలాంటి ఎన్నో అంశాలతో ఎంటెక్ మాస్టర్స్ డిగ్రీని మనం పూర్తి చేయవచ్చు. ఇంకా ఈవీ అకాడమీకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు కెరీర్ కోచింగ్ సంబంధించి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సంబంధించి మనకు సలహాలు, సూచనలు ఎల్లప్పుడూ అందజేస్తూ ఉంటారు. దీంతో పాటు ప్లేస్మెంట్ అవకాశాలు ఏదో ఒక కంపెనీలో కాకుండా నేషనల్, మల్టీనేషనల్ కంపెనీస్ లో చాలా రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వాటికి సంబంధించిన లోగోస్ మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఎన్నో రకాల కంపెనీస్ లో అవకాశాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ బ్యాచ్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. విఎన్ఐటికి సంబంధించి ప్లేస్మెంట్ రికార్డ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ కోర్సును బోధించే వారెవరు, దాన్ని కూడా ముఖ్యంగా మనం పరిశీలించాలి. విక్రాంత్ గారి ఆధ్వర్యంలో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు శశికాంత్ సార్ గురించి ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాలి. ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విఎన్ఐటి నాగ్పూర్, 20 years అనుభవం కల శశికాంత్ గారు ఎక్స్పర్ట్ ఇన్ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్స్. వీరి ఆధ్వర్యంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాము. అదేవిధంగా రాహుల్ సార్ గురించి కూడా మనం చూసుకోవాలి. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వీరి ఆధ్వర్యంలో నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా డాక్టర్ కమలోరా. ఇలాంటి మంచి అనుభవము, వృత్తి నైపుణ్యం కల ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలోనే మనకు బోధన అనేది ఉంటుంది. ఈ కోర్సులో చేరడానికి అర్హతలు మనం చూసుకున్నప్పుడు ఫ్రెషర్స్ ఎవరైనా సరే, ఏ బ్రాంచ్ వారైనా సరే, ఏ డొమైన్ వారైనా సరే డైరెక్ట్ గా అడ్మిషన్ పొందవచ్చు. ఎలాంటి గేట్ ఎగ్జామినేషన్ అంటూ ఉండదు. అదేవిధంగా ప్రొఫెషనల్స్ కూడా ఈ కోర్సులో ప్రవేశించవచ్చు. ఆల్రెడీ ఎక్కడైనా సరే వర్క్ చేస్తూ ఉన్నా, తమ యొక్క ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవాలనుకున్న వారైనా సరే
ఈ కోర్సులో ప్రవేశించవచ్చు. వీరితో పాటుగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా సరే స్టార్టప్ ప్రారంభించాలనుకున్న వారు కూడా ఈ కోర్సులో ప్రవేశించవచ్చు. ముఖ్యంగా పీజీ డిప్లొమా స్థాయిలో ప్రవేశం పొందాలనుకున్నా, ఎంటెక్ డిగ్రీలో మీరు చేరాలనుకున్నా సరే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ డైరెక్ట్ గా అడ్మిషన్ పొందవచ్చు. ఎలాంటి గేట్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఉండదు. సో ఏ విధంగా అప్లై చేయాలి? వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేయాలి. సింపుల్ గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. ఇలా మనం సింపుల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం వల్ల ఈవీ అకాడమీ వారు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం తర్వాత డైరెక్ట్ గా అడ్మిషన్ అనేది ఉంటుంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.